దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈ యొక్క ఆదివారం సాయంత్రం ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఆ దేవుని యొక్క ప్రణాళికలో నేను వినాలనే ఆలోచనలో ఉన్నాను, కానీ దేవుడు మాట్లాడాలనేది ఆయన సంకల్పమే ఉన్నది కనుక ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా అప్పగించుకోవాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలని. ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఒక బలి, శ్రేష్టమైన బలి అంటే ఒక సమర్పణ. ఈ సమర్పణ కలిగిన జీవితంలో మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఏమేమి సమర్పించుకోవాలి అని మన జీవితాల్లో కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. అయితే ఒకటి, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేహమును మనం సమర్పించుకోవాలి. ఈ దేహము మనకిచ్చినది దేవుడే. ఈ దేహముతో మనం దేవుణ్ణి మహిమపరచాలి అని లేఖనాలు చెబుతూ ఉంటాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. చదవద్దులే కానీ నేను చెబుతాను. అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉన్న మాట, ఆయన అంటున్న మాటలు బట్టి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటాడు. అయితే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ దేహాన్ని మనం సమర్పించుకోవాలి దేవుని ఎదుట. రోమ పత్రికలో అంటాడు కదా, సజీవ యాగముగా దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించుకోమంటాడు. అంటే ఇక్కడ మన జీవితాలు ఏం చేయబడాలంటే, మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన స్థితిని బట్టి దేవుని ఎదుటకు వచ్చిన మన జీవితాలలో ఆ దేహాన్ని మనం సమర్పించుకునే స్థితిలోనికి రావాలి. 2, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, మనకిచ్చిన మన యొక్క సంపాదన బట్టి, మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్, ఆరోగ్యమును బట్టి దేవుడు ఎంతగానో ప్రేమించి మన జీవితాలలో కష్టపడుతూ మన స్థితిని బట్టి మనకిస్తున్న ఉద్యోగాలే కానీ, మన యొక్క జీవితాల్లో పనిబాట్లే కానీ, ప్రతి దానిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చే విధమైన స్థితిలోనికి, అంటే ఆ కానుకను సమర్పించే స్థితిలోనికి రావాలి. మనకు తెలిసిన మాట, ఒక మాట చదువుతాను. జ్ఞానులు తమ జీవితాలలో ఎక్కడికి వస్తున్నారు? వారి జీవితాలలో ఒక నక్షత్రం చూపిస్తున్న మార్గంలో వారు వెళుతూ ఉన్న సమయంలో, ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఒక చిన్న బిడ్డగా ఆ యొక్క కనపడుతున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడికి వచ్చిన జీవితాలు ఏం చేయబడ్డాయంటే, వారు ఆ యొక్క జీవితాల్లో వారికి ఉన్న ఆ పెట్టెను తెరిచి కానుకలు సమర్పించిరి అని చెబుతుంది. అయితే ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి రెండవ విషయం ఏమిటంటే, మన జీవితంలో మనకు కలిగినది దేవుని యొక్క సన్నిధిలోనికి ఇచ్చే మనసు చేత మనం నడిపించబడాలి. ఎందుకంటే మన జీవితాలు అంటాడు, లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఏమంటున్నాడు? యెహోవాని అంటే మన రాబడి అంతటిలో పదమ ఫలం ఇచ్చి నీ యొక్క ఆస్తిలో భాగమనిచ్చి యెహోవాను ఘనపరచుము అంటున్నాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలోనికి రావాలి అంటే, మన జీవితాలలో, ఎందుకంటే మన యొక్క స్థితిని బట్టి మన జీవితం ఆ యొక్క ఆశీర్వాదకరమైన సమృద్ధి చేత నింపబడాలంటే ఆ దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చే విధమైన స్థితిలోనికి రావాలి. మన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, నేను కొన్ని సార్లు చెబుతున్న మాట, ఆ మలాకి గ్రంథంలో అంటాడు కదా, అంటే మనం ఇవ్వాల్సినది ఏమిటి? ఒకటి, మన జీవితాలలో ఫలం ఇవ్వాలి. 2, మన జీవితాలలో ఏం చేయాలి? రెండవది, దశమ భాగం ఇవ్వాలి. మనకు రాబడి అంతటిలో వస్తున్న ఆ దశమ భాగం దేవుని సన్నిధిలోకి ఇచ్చే విధమైన స్థితిలో, ఆ కానుకను సమర్పించే స్థితిలోనికి రావాలి. 3, మన జీవితాల్లో కలిగిన వాటిలో జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్తలో అంటాడు, అంటే వారి జీవితాలు ఎలాంటి స్థితిలోకి వచ్చినాయంటే, సోపు, పుదీనా, ఇతర వాటిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలోనికి ఇచ్చే విధమైన స్థితిలోకి వస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న మాటలు బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో ఏం చేయబడాలంటే ఈ యొక్క ధనమును దేవుని సన్నిధికి తీసుకొచ్చే విధమైన స్థితిలోనికి రావాలి.
3 మన జీవితాల్లో ఏం చేయాలంటే సమయమును దేవుని సన్నిధిలో సమర్పించుకునే స్థితికి రావాలి. ఈ సమయం కాడే ప్రతి మనిషి తమ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే వారి జీవితాలను బట్టి ఎక్కడెక్కడో తమ జీవితాలను నడిపించబడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ నడిపించబడుతున్న స్థితి ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దీనిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈ యొక్క మాట చదువుతున్న మాటను బట్టి నీకు కలిగిన దానిలో అంటే నువ్వు చేస్తున్న పనిలో ఆ 10వ వంతు చెల్లించమంటున్నాడు కదా. అప్పుడు మన జీవితాల్లో ఈ యొక్క రోజుకి 24 గంటలు, ఈ 24 గంటల్లో మనం దేవుని యొక్క సన్నిధికి ఇవ్వాల్సిన సమయం ఏమిటి? ఎంత? అంటే మన జీవితాల్లో ఈ విధమైన స్థితిలోనికి వస్తే అప్పుడు మనం దేవుని సన్నిధిలో అంతగా సమయాన్ని గడుపుతున్నామా? ఆ 24 గంటలలో మనకిచ్చిన సమయమును బట్టి ఇక్కడ 10వ వంతు అక్కడ రూ. 100 10వ వంతుని జ్ఞాపకం చేసుకుంటే రూ. 10 అయితే ఇప్పుడు మనం 24 గంటల్లో ఈ యొక్క వంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా వస్తుంది? దగ్గరగా ఒక 2.5 గంటలు వేసుకున్నాం. మరి ఇప్పుడు 2.5 గంటలో నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని సమకూర్చుకుంటున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలో గడిపే ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఎంతగానో నిన్ను ప్రేమించాడు, ఎంతగానో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలోంచి నిన్ను రక్షించాడు కదా. మరి ఆయన సన్నిధిలో ఆయనతో నువ్వు నీ జీవితంలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆ సమర్పించుకునే స్థితిలోనికి వస్తున్నావా? ఎందుకంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనడి అంటున్నాడు. జాగ్రత్తగా చూచుకొనడి అంటున్నాడు. అంటే ఇక్కడున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏం చేయబడాలి? అజ్ఞానుల వలె మనం జీవించకూడదు. జ్ఞానము కలిగిన మన జీవితాలలో ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని మన జీవితాల్లో ఇప్పుడు వెళుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో ఏమైపోతుందంటే మన స్థితిని బట్టి ఆయుష్ తరిగిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చిన సమయం తర్వాత వచ్చే సమయం ఇంకా అవకాశం ఉండదు. కనుక నీ జీవితంలో ఏం చేయబడాలంటే నీకిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే స్థితిలోనికి వస్తున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ఆ దేవుని యొక్క ఆ సమయాన్ని ఆ దేవునికి సన్నిధికి వస్తున్నావా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎలాంటి స్థితికి రావాలంటే ప్రతి మనిషి తన జీవితాలలో లోక సంబంధంగా తమ యొక్క స్థితిని బట్టి క్రమ ప్రకారంగా ఎలాగెళ్తున్నారు. ఒక స్కూల్కి పంపించాలంటే ఒక టైం అన్నది, ఒక ఉద్యోగానికి పోవాలంటే ఒక టైం అన్నది, ఇంక ఇతర ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలంటే ఒక టయాన్ని పెట్టుకొని వెళుతున్నావే. మరి పావు గంట ముందు, అరగంట ముందు, గంట ముందు. మరి దేవుని సన్నిధికి ఎందుకు సమయాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్నావు? ఆ దేవుని యొక్క సన్నిధికి ఎందుకని అంతగా నీ జీవితంలో అశ్రద్ధ కలిగి జీవిస్తున్నావు? లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. మరి తండ్రి ప్రేమించిన వాడు ఏం చేయాలి? ఆ తండ్రి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదించాలని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిలో ఉన్నాడు దేవుడు. ఇస్సాకు ఆ విధమైన స్థితిలోనికి నడిపించబడాల్సిన వాడు. యేసేవేమో ఆ సమయాన్ని ఏం చేసుకుంటున్నాడు? అక్కడ వేశ్యపాలు చేసుకుంటున్నాడు. అక్కడ అంటుంది భ్రష్టుడుగా ఉన్నాడంట, వ్యభిచారిగా మార్చబడిన వాడిగా ఉన్నాడట. సమయాన్నంతా లోకంలో కలిసిపోతున్న పరిస్థితి ఉన్నదంట. అందుకే అంటున్న మాట వ్యభిచారి అంటున్నాడు. అక్కడ పాపం చేసిన పరిస్థితి ఏం కనపడట్లేదు, కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటుంది, లేఖనాలు చెబుతూ ఉంటాయి. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీకు తెలియదా? మీరు ఎరుగరా? ఈ లోకం స్నేహం చేసిన వాడు దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు. అంటే అతడు ఏం చేశాడు? తండ్రి ఆశీర్వదించాలని ఆలోచనతో అతను నడిపించబడుతున్న స్థితిలో ఉన్నవాడు పొయ్యి ఏం చేయాలి? సమయానికి రావాల్సిన వాడు రాకుండా కొంచెం టైం అంతా అక్కడే వృధా చేసుకుని తర్వాత వచ్చి, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నాకు ఒక దీవెన అయ్యాయా అని వేడుకుంటున్నాడే.
మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది. 12వ అధ్యాయంలో 16, 17 వచనాలు అనుకుంటా. అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని ఎంతగానో కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెతికినను అతడు విసర్జింపబడినని మీరెరుగరా అంటున్నాడు. ఆ విధమైన స్థితికొచ్చాడు ఆ యొక్క వ్యక్తి. అంతగా తన జీవితంలో సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి సమయాన్ని దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేవుని సన్నిధికి ఇస్తున్నావు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నాను. దేవుని సేవకుని ఎదుట వెతుకుతున్నవాడు, ఆ సమయంలో ప్రార్థిస్తున్న సమయము. అయితే అంతకుముందు ఒక గొప్ప కార్యం జరిగించిన దాన్ని బట్టి అతను జరిగించబడిన వాడు వచ్చి తనకు ఆ విధమైన స్థితిలోని తీసుకొచ్చి అన్ని ఇస్తున్నాయి, వాటిని తీసుకోలేదు ఆయన. వీటి మీద ఈ యొక్క శిష్యుడు, తన పక్కన ఉన్న ఈ యొక్క శిష్యుడు దాన్ని గ్రహించి ఎందుకు ఈ విధమైన స్థితిలో విడిచిపెట్టాడని దాని మీద మనసు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉండబోతున్నాడు, తన జీవితం ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఆ ధనం సమకూర్చుకొని ఇంట్లో దాచిపెట్టుకోవాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఆయన చేయాల్సిన సమయం ఏమిటి? ఆ దేవుని సన్నిధిలో నడిపించబడాల్సిన వాడు, ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వాడు, ఆ దేవుని సన్నిధిలో స్తుతించగలిగిన వాడు, ఆ స్థితిలో ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? లోకంలో ఉన్న వాటి కోసం తన జీవితం ప్రయాసపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఏశావు గురించి ఒక మాట అంటాడు. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన ఎవరైనా ఉన్నారని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధికి ఎలా వెళ్తున్నావు? ఆ సమయాన్ని సమర్పించుకుంటున్నావా? 4 ఏమిటంటే స్తుతించాలి. ఈ స్తుతి మన జీవితాల్లో ఏం చేస్తుందంటే స్థితిని గతుని మారుస్తుంది. ఈ స్తుతుల ద్వారానే మనిషి యొక్క ఉన్న స్థితిని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కీర్తనలు 50వ అధ్యాయంలో 22వ వచనం కాడ నుంచి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనంలో అంటాడు, స్తుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమపరచుతున్నాడు, తనకు రక్షణ కనపరచబడినట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటాడు. అంటే మార్గం సిద్ధపరచుకున్నట్లా ఎలా అంటే మనం ఆ రక్షణ మార్గం సిద్ధపరచుకుంట మనం దేవుని సన్నిధిలో స్తుతించగలిగితే చాలు, దేవుడు ఆ రక్షణ చూపిస్తూ ఉంటాడు. ఇంకా పైన మాట జ్ఞాపకం చేసుకుంటే అంటాడు 22వ వచనంలో, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాని నుంచి తప్పించేవాడు ఎవడనో లేడు అంటున్నాడు. ఏంది మాట అంటున్నాడు? అక్కడ స్తుతిస్తేనేమో మహింపరుస్తున్నాడు, రక్షణ కనపరుచుకుంటున్నాడు, తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఆ రక్షణ తన జీవితంలో కనపరుచుకున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకొని నడిపించబడుతున్నాడు అంటున్నాడు. మరి ఈ పైన మాట జ్ఞాపకం చేసుకుంటే మరిచిన వారి జీవితాల్లో ఏం చేస్తున్నాడంటే దేవుని మరచులారా దీన్ని యోచించుకోండి, ఆలోచించుకోండి అంటున్నాడే. అయితే ఇక్కడ మన జీవితాల్లో ఏం చెప్పడాలంటే 4వదిగా స్తుతి యాగము చేసే విధమైన స్థితిలోనికి రావాలి. ఈ స్థుతిలో ఉన్నదే ప్రతి మనిషి జీవితంలో స్థితిగతులను మార్చగలిగిన శక్తి. ఈ స్థుతిలో ఉంది తమ జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉంటారంటే ఆ పరిశుద్ధాత్మమైన స్థితిలో ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చే స్థితికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఏం చేయాలంటే ఈ స్థుతిలో మనం నివాసం చేత నింపబడాలి. దావీదు గారి యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నవాడు? తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల వెంబడిస్తున్నవాడు, అంటే పెంట కుప్పల వద్ద నివాసం కలిగిన వాడు జీవితంలో ఏ విధమైన స్థితికి తీసుకొచ్చి తనను నిలబెట్టుకున్నాడు అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు. అక్కడ అంటాడు పాడి గొర్రెలను మాన్పించి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించాడు. అయినా దినమునకు 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. మరి దినమునకు నువ్వు ఎన్నిసార్లు స్తుతిస్తున్నావు? మరి ఆ దినమునకు ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావు? ఈ దినమునకు ఎన్నిసార్లు నీ స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో ఆ స్తుతి కీర్తనలతో నువ్వు ఆత్మపరుతులపై జీవించగలుగుతున్నావు?
జ్ఞాపకం చేసుకో. ఐదవది, ప్రత్యాప భావం చేత సమర్పించుకునే స్థితి కావాలి. ఒకటి, దేహము సమర్పించుకోవాలి. 2, మనకిచ్చిన స్థితిని బట్టి ధనమును సమకూర్చుకోవాలి. ఆ ధనమును దేవుని సన్నిధికి సమర్పించుకోవాలి. 3, సమయాన్ని సమకూర్చుకోవాలి. 4, స్తుతిని మనం సమర్పించుకునే స్థితికి రావాలి. 5, మన జీవితాలలో ప్రత్యాప భావం చేత దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన స్థితిలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి ఆహ్వాన పత్రికలో అంటాడు, 1వ అధ్యాయము 9వ వచనం కాడ నుంచి చదువుకుంటే 10వ వచనంలో అంటాడు ఒక మాట. ఆ 9వ వచనం చదువుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఆయన నీతిమంతుడు, అంటే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును యథార్థవంతుడై మన జీవితాలలో మనల్ని సమస్త దుర్నీతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తానంటాడు. అలాగే అక్కడ అంటాడు, మనం పాపము చేయలేదని మనం అనినాడల్లా మనం అబద్ధికులుగా మార్చబడి ఆయన వాక్యము మనలో లేదంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యాప భావం చేత దేవుని సందులో మన పాపాలను ఒప్పుకోవాలి. వాటి స్థితిని బట్టి మనం నడిపించబడాలి. జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క నినివే పట్టణానికి దేవుడు పంపిస్తున్నవాడు పోలేదు కదా! పోకపోతే తన పరిస్థితి ఎలాంటి స్థితికి వచ్చిందో మనం గ్రహించి ఆ పరిస్థితిని బట్టి అతడు ఎంతగా ప్రత్యాపపడి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేశాడు? తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి తప్పుడు తోవకెళ్ళిన పరిస్థితిలో ఎక్కడ తన జీవితంలో అపాయకరమైన పరిస్థితిలో పడి తన జీవితం ఎక్కడికెళ్ళింది అంటే తను చేప కడుపులో ప్రార్థిస్తున్నాడు, అయ్యా అని ప్రార్థించిన వాడిని దేవుడు ఆ ప్రాంతంలో పక్కన వేసి ఉండగా ఆ ఒడ్డుని వేసి ఉండగా తర్వాత తన జీవితంలో దేవుని సువార్తను ప్రకటించినట్లుగా కనపడుతుంది. అయితే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందో అలాగే అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలు కూడా వారి జీవితాలను బట్టి దేవుని సన్నిధిలో తమ యొక్క హృదయాలను అప్పగించుకుంటున్న స్థితి కనబడుతుంది. ఆ నినివే పట్టణస్థులు దుష్టత్వం చేత దుర్మార్గం చేత నింపబడిన పరిస్థితిలో ఉంటే ఈ యొక్క ప్రకటన వినిన వారి జీవితాల్లో ఏం చేశారంటే వారికి కలిగిన స్థితిని బట్టి రాజు సైతము సింహాసనాన్ని విడిచిపెట్టి తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి గోన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అతడు చెబుతున్నాడు, ఆ యొక్క చాటింపు చేశాడు, ఉపవాసం ఉండి ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ఆయన సన్నిధిలో మన జీవితాలు కలిగిన దుష్టత్వాన్ని ఒప్పుకుందామని ఆ విధమైన స్థితిలోనికి వచ్చిన దాన్ని బట్టి వారి జీవితాల్లో చేయవలసిన కీడుని దేవుడు మానివేశాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యాప భావం కలిగిన స్థితిలో సమర్పించుకునే స్థితికి రావాలి. అంటే మన జీవితాలలో ఉన్న అవిధేయతలను దేవుని సన్నిధిలో ఒప్పుకునే స్థితికి రావాలి. అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. ఆయన సన్నిధిలో నీ జీవితాలను బట్టి దేవుని సన్నిధిలో నీ యొక్క సమస్త ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి అంటాడు. మరి 6వదిగా జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే కృతజ్ఞత భావం చూపించాలి. ఎవరైనా నీ పట్ల మేలు చేస్తే నువ్వు ఏ విధంగా ఒక థ్యాంక్స్ చెబుతూ ఉంటావు. మరి ఆ దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఎంతగానో నువ్వు ప్రేమించి నీ జీవితంలో సజీవుడిగా ఉంచిన దాన్ని బట్టి నీ స్థితిని బట్టి ఎన్నో మేలుల చేత నేను తృప్తిపరిచిన స్థితిలో ఉన్నావు. మరి అప్పుడు నీ జీవితంలో ఏం చేయాలంటే స్తుతి, కృతజ్ఞత స్తుతులు చెల్లించే విధమైన స్థితిలోకి రావాలి. జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే పాతాళమున నీకు స్తుతి కలగదయ్యా. ఇంకా ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మృతులు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అయ్యా సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవులుగా ఉన్నాను కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు.
ఎవరు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా తన జీవితంలో మరణకరమైన రోగము చేత నింపబడిన వాడిగా ఉన్న పరిస్థితిలో దేవుడు తన జీవితంలో చేసిన ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఏ విధమైన స్థితిలోనికి వచ్చి తన స్థితిని బట్టి తన యొక్క రక్షణను చూసిన వాడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఈ విధమైన స్థితిలో, అయ్యా నా తండ్రి పాతాళంలో నీ జీవితంలో, అయ్యా ఈ విధమైన స్థితిలో అయ్యా స్తుతి పలకరు కనుక నా తండ్రి, అయ్యా ఆ యొక్క మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు, కానీ నేను ఈ విధంగా సజీవుడిగా ఉన్నానంటే నీవు ఇచ్చిన కృపే, నువ్వు చేసిన మేలును బట్టేనని, ఈ దినమున నేను సజీవునిగా ఉన్నాను కనుక నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాను. మరి నీ జీవితంలో కృతజ్ఞత భావం కలిగిన స్థితిలో నడిపించబడుతున్నావా? ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అక్కడ అంటాడు, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏమిటంటే, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకై నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నేను ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాడు ఆయన కూడా. ఆ కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాడు. మరి ఆ కృతజ్ఞత భావన కలిగి ఉంటున్నావా? ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు ఆ సమర్పించుకునే స్థితిలోనికి నడిపించబడుతున్నావా? 7 నీ జీవితంలో ఏం కలగాలంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలో వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. వాక్యము నీ జీవితంలో ఆ వాక్యానికి నీ స్థితిని బట్టి సమర్పించుకోవాలి. వాక్యము మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో చేస్తుందంటే, ఈ వాక్యం మనలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి కల్మషమును తొలగించే స్థితికి తీసుకొస్తుందది. జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, రెండంచులు కలిగిన ఖడ్గం ఇది. ఎటువంటి అది 2 అంచుల ఎటు అయినా వాడగలిగిన ఖడ్గం అంటున్నాడు. ఇదేం చేస్తుందంటే హృదయ అంతరంగంలోని ప్రతి ఒక్క ప్రాంతములకు దూరుచు హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగిస్తుంది ఇది. అయితే ఏం చేయబడాలి అంటే, నీ జీవితాన్ని వాక్యానికి అప్పగించుకోవాలి. కానీ మనిషి జీవితం ఏం చేయబడుతుందంటే, దేవుడు ఈ సేవకులు ఇలాగే చెబుతూ ఉంటారు అని వారి జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, సేవకులను అసహించుకుంటూ తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నది. వాక్యానికి అప్పగించుకోరు. వాక్యం నీ జీవితంలో ఏం చేస్తుందంటే సత్యములో నడిపించబడుతుంది. ఈ సత్యం నీ జీవితంలో ఏం చేస్తుందంటే సర్వ సత్యానికి తీసుకెళ్తుంది ఇది. అంటే నీవు ఆ వాక్యము ద్వారా నీ జీవితం నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో నీ స్థితిని బట్టి తెలియజేస్తుంది ఈ వాక్కు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 149వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఎందుకంటే ఆయన భక్తులందరికీ ఘనతకు కారణం ఏమిటంటే వారి జీవితంలో ఉన్న వారి యొక్క జీవితాల్లో వారికి కలిగిన ఆ యొక్క చేతిలో వారి జీవితాల్లో రెండంచులు కలిగిన ఖడ్గం, అంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్కు అపరిశుద్ధమైన గ్రంథం వారి చేతిలో ఉందంట. ఘనతకు కారణం అదేనంట. మరి నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఆ ఘనతకు కారణంగా నీ స్థితిని బట్టి నడిపించబడుతున్నావా? ఆ ఘనతను నువ్వు తీసుకొచ్చుకునే స్థితిలోనికి వస్తున్నావా లేదో జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వినికులు దీవించి పాలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడ, నీకే వందనాలు తండ్రి. అయ్యా జనంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్ర. అయ్యా నీ సన్నిధికి వస్తున్న మా జీవితాల్లో నా తండ్రి శ్రేష్టమైన బలుల చేత మా జీవితాలు అర్పించుకునేట్లుగా సమర్పించుకునే స్థితిని బట్టి మాకు జీవితాల్లో నా తండ్రి అప్పగించుకునే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి అయ్యా 7 మాటలు మా జీవితంలో నింపబడిన తండ్రి మా యొక్క హృదయాన్ని సన్నిధిలో సమర్పించుకోవడానికి త్యాగం చేస్తూ నీ సన్నిధిలో నడిపించబడే కృపను దయచేయండి. ఒకటి దేహంను సమర్పించుకునే కృపను దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో కానుకను సమర్పించుకునే కృపను దయచేయండి. సమయమును సమర్పించుకునే కృపను దయచేయండి. స్తుతి యాగం అర్పించే అయ్యా సమర్పించుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా మా జీవితాల్లో చేస్తున్న దోషమును నీ సన్నిధిలో ప్రత్యాపడే హృదయం సమర్పించుకునే కృపను దయచేయండి. కృతజ్ఞత భావం చూపించే సమర్పణ చేత నింపబడే కృపను దయచేయండి. మీ వాక్కులకు సమర్పించుకునే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.